ఢిల్లీ రామ్లీలా మైదాన్ సమీపంలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్కమన్ గేట్ సమీపంలోని పురాతన మసీద్ అనుకుని ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. వాస్తవానికి ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30కే మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో ఆక్రమణలను తొలగిస్తుండగా పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వగా పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో 5 పోలీసు సిబ్బందికి గాయాలైనట్టు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. తుర్కమన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించిన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మస్జిద్ సయ్యద్ ఇలాహీ నిర్వాహక కమిటీ కూల్చివేతలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు తొలగింపు చేపట్టారు. గత అక్టోబర్లో నిర్వహించిన సర్వే ప్రకారం 38,940 చదరపడుగుల మేర రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. మస్జిద్ ఉన్న పావు ఎకరం భూమి మినహా మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ రామ్లీలా మైదాన్ సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణలు కూల్చివేసింది. తెల్లవారుజామున 1 గంటకు 17 బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. జేఎల్ఎన్ మార్గ్, అజ్మేరీ గేట్, మింట్ రోడ్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కొన్ని రోడ్లు మూసేశారు. తుర్కమన్ గేట్ ప్రాంతంలో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.